వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో 6గురిని అరెస్టు చేసి మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వంశీధర్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం సిద్ధవటం రోడ్లోని ఎరుకుల కాలనీ ఎదురుగా జరిగిన జంట హత్యల కేసులో గాంధీనగర్కి చెందిన పసుపులేటి వెంకట సుబ్బయ్య కుమారులు పసుపులేటి సాయి కుమార్, పసుపులేటి ప్రశాంత్ ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన కేసులో 6గురిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటల సమయంలో మార్కెట్ యార్డ్లో లకడి వెంకట ప్రమోద్ కుమార్ మరియు పసుపులేటి సాయి కుమార్, పసుపులేటి ప్రశాంత్ల మధ్య జరిగినటువంటి గొడవలో చంపుతామని దూషించుకోవడం వెంకట ప్రమోద్ కుమార్ అది మనసులో పెట్టుకుని తండ్రి లకడి విజయ్ చెప్పి వారి అనుచరులతో కలిసి గాంధీనగర్లోని సాయి కుమార్ ప్రశాంత్ ఇంటిపై దాడి చేసి వారిని కత్తులతో పొడవగా ఇద్దరు మృతి చెందారు. 6గురిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నామని డీఎస్పీ వంశీధర్ గౌడ్ తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సిద్ధవటం రోడ్లో యాక్చువల్గా దీనికి మెయిన్ కారణం ఏంటంటే సిద్ధవటం రోడ్లోనే నిన్నటి దినమున 11 గంటలప్పుడు లక్కిడి విజయభాస్కర్ పెద్ద కొడుకు ప్రమోద్ కుమారు మార్కెట్ యార్డ్ దగ్గర ఉండగా చనిపోయినటువంటి ఇద్దరు కూడా ఆ వ్యక్తితో గొడవ పడడం జరుగుతుంది. గొడవ పడడం కాకుండా అతనికి వెనకాల చేయితో కొట్టినప్పుడు ఒక దెబ్బ తగులుతూ ఉంది. అది మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు వాళ్ళ తమ్ముడికి తను చెప్పగా వాళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే ఈ ఇద్దరు వ్యక్తులు చంపాలని నిర్ణయించుకొని మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి అందరూ కలుసుకొని అక్కడి నుండి వీళ్ళు ఎక్కడున్నారని సెర్చ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో సిద్ధవటం రోడ్లోనే నిన్న నేరం జరిగిన ప్రదేశంలో వాళ్ళు కనపడడం జరిగింది. వెంటనే అక్కడి నుండి వాళ్ళు ప్రమోద్ కుమారు ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి కొట్టి కత్తితో పొడిచి మరియు బండరాయితో చంపడం జరిగింది. అలాగే సాయి కుమార్ను లక్కిడి విజయభాస్కర్ అతని చిన్న కొడుకు పొడవగా